Hi friends, myself Atish Jain and welcome to one of the very important programming concept, that is command line arguments. ఫ్రెండ్స్, ఈ వీడియో సిరీస్లో నేను మీకు కంబైన్ లైన్ ఆర్గ్యుమెంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ఈ కంప్లీట్ కాన్సెప్ట్ని విత్ లైవ్ ఎగ్జాంపుల్స్ తోటి ఒక 4 or 5 వీడియోస్లో కంప్లీట్ చేస్తాను. సో ఇది కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ అనే కాన్సెప్ట్లో ఇది మన ఫస్ట్ వీడియో అండ్ లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ ద అజెండా. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అసలు కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత నీడ్ ఆఫ్ కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ అంటే అసలు ఈ కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ అన్న కాన్సెప్ట్ మనం ఎందుకు నేర్చుకోవాలి, దానివల్ల వచ్చే ఉపయోగాలు ఏంటి, వాటి గురించి తెలుసుకుందాం. అండ్ దాని తర్వాత ఒక ఫస్ట్ బేసిక్ ఎగ్జాంపుల్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ అనే కాన్సెప్ట్లోకి వెళ్ళే ముందు లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఆర్ ద డిఫరెంట్ వేస్ ఇన్ విచ్ వీ కెన్ రన్ ఏ ప్రోగ్రామ్. ఫ్రెండ్స్, మనం ఒక ప్రోగ్రామ్ని 3 రకాలుగా రన్ చేయొచ్చు. ఒకటి ఏంటంటే యూజింగ్ ఐడి, అంటే మనం ఐడి ద్వారా ఒక సి ప్రోగ్రామ్ని రన్ చేయొచ్చు అండ్ అందరూ చేసేది అదే పని. ఇంకొకటి ఏంటంటే ఆ ఈఎక్సి ఫైల్ని డబుల్ క్లిక్ చేసి మన ప్రోగ్రామ్ని రన్ చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే ప్రోగ్రామ్ని మనం కమాండ్ ప్రాంప్ట్ నుంచి కూడా రన్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఒకవేళ ఈ కాన్సెప్ట్ని మీరు ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే నేను మీకు ఒక చిన్న ప్రోగ్రామ్ రాసి ఉంచాను, అది నేను మీకు కావాలంటే చూపిస్తాను. సో గైస్, లెట్స్ మూవ్ ఆన్ టు సి ఫ్రీ ఐడి. ఫ్రెండ్స్, ఇది సి ఫ్రీ ఐడి అండ్ దీంట్లో ఒక బేసిక్ ఎగ్జాంపుల్ రాశాను. ఏం లేదు, ఒక హెలో మెసేజ్ని ప్రింట్ చేయడం. మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఫైల్కి నేను ఏ నేమ్ ఇచ్చినో చూడండి ఒకసారి. ఫైల్కి sample.c అని చెప్పి ప్రోగ్రామ్ నేమ్ ఇచ్చాను. ఈ ప్రోగ్రామ్ నేమ్ ఏంటంటే ఇక్కడ రాస్తాను, ప్రోగ్రామ్ నేమ్ sample.c. కావాలంటే మీరు చూడండి, పైన టాప్ సైడ్ టైటిల్ బార్లోకి వెళ్తే మీకు ఈ ఫైలు ఏ పేరుతో సేవ్ అయి ఉంది, అసలు ఏ లొకేషన్లో ఉంది మీకు తెలుస్తుంది. సో ఆ లొకేషన్ తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఈ ఫైల్ అనేది ఈ డ్రైవ్లో C_examples sample.c అనే పేరుతో ఉంది. సో మీరు మీ సిస్టంలో మీ ఫైల్స్ని ఎక్కడ సేవ్ చేసుకుంటున్నారో అది ఒకసారి చూసుకోండి. సో ద ఫస్ట్ వే టు రన్ దిస్ ప్రోగ్రామ్ ఈజ్ F5. దట్స్ నథింగ్ బట్ కమాండ్ ప్రాంప్ట్ నుంచి ప్రోగ్రామ్ని రన్ చేయడం ఫ్రెండ్స్. ఓకే, ఇంకొకటి ఏంటంటే ఈ sample.c అనే ప్రోగ్రామ్ని మనం ఎప్పుడైతే కనుక కంపైల్ చేసి రన్ చేస్తామో అప్పుడు మీకు ఒక ఈఎక్సి ఫైల్ క్రియేట్ అవుతుంది. సో మీరు ఆ ఈఎక్సి ఫైల్ ఎక్కడుంది తెలుసుకోవాలనుకుంటే ఈ డ్రైవ్ /C_examples వెళ్ళండి. ఆ ఫోల్డర్లోకి వెళ్తే మీకు ఇక్కడ శాంపుల్ అనే ఒక ఈఎక్సి ఫైల్ కనపడుతుంది. చూడండి ఒకసారి, ఇది శాంపుల్. చూసారా, అప్లికేషన్ అని ఉంది, చూసారా ఇక్కడ అప్లికేషన్. సో ఎప్పుడైతే కనుక మీకు అప్లికేషన్ అని రాసుందో అది మీ ఈఎక్సి ఫైల్ అని అర్థం. మీరు కన్ఫర్మ్ చేసుకోవాలంటే కావాలంటే రైట్ క్లిక్ ఇచ్చి ప్రాపర్టీస్ సెలెక్ట్ చేస్తే మీకు అది ఎటువంటి ఫైలో తెలుస్తుంది, ఈఎక్సి ఫైల్. చూసారు కదా. సో సెకండ్ పద్ధతి ఏంటంటే ఈ ఈఎక్సి ఫైల్ డబుల్ క్లిక్ చేయండి, మీ ప్రోగ్రామ్ రన్ అవుతుంది. ఓకే, సో దిస్ ఇస్ ద సెకండ్ వే ఇన్ రన్నింగ్ ఏ ప్రోగ్రామ్ గైస్. థర్డ్ వే ఏంటంటే డైరెక్ట్లీ మీరు కమాండ్ ప్రాంప్ట్ దగ్గరికి వెళ్ళిపోయి, అంటే కమాండ్ ప్రాంప్ట్ని ఓపెన్ చేసి మీ సి లాంగ్వేజ్ ప్రోగ్రామ్స్ ఎక్కడైతే సేవ్ అయి ఉన్నాయో ఆ లొకేషన్కి వెళ్ళిపోవడం. సిడి అన్న కమాండ్ ఇచ్చి, అంటే సపోజ్ మీరు ఇప్పుడు సి డ్రైవ్లో ల్యాండ్ అయ్యారనుకోండి ఇలాగా. సో మీరు ఏం చేస్తారంటే ఈ కాలన్ ప్లస్ ఎంటర్కి, దాని తర్వాత ఇలా ఉన్నారనుకోండి, సపోజ్ సిడి ఇచ్చి C_examples అన్న ఫోల్డర్లోకి వెళ్తే మీకు sample.exe ఇక్కడ ఉంటుంది. మీరు ఏం చేస్తారంటే శాంపుల్ అని ఇచ్చి ఎంటర్కి ప్రెస్ చేయండి. చూసారా, sample.exe ఫైల్ ఇక్కడ రన్ అయింది. సో ఇది మూడో పద్ధతి ఫ్రెండ్స్. సో దీస్ ఆర్ ద 3 ways ఇన్ విచ్ ఏ ప్రోగ్రామ్ కెన్ బి ఎగ్జిక్యూటెడ్. ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్తో వర్క్ చేయాలంటే ఒక ప్రోగ్రామ్ని కమాండ్ ప్రాంప్ట్ ద్వారా ఎలా రన్ చేయాలి అన్నది మీరు తెలుసుకుంటేనే కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ అనేది మీరు నేర్చుకోగలుగుతారు అండ్ దానివల్ల వచ్చే ఉపయోగాలు కూడా మీకు తెలుస్తుంది ఫ్రెండ్స్. ఓకే, సో లెట్ మీ మూవ్ టు
ద ప్రజెంటేషన్. సో 3 రకాలు చెప్పేసాను ఫ్రెండ్స్. నౌ లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ఎ కంబైన్డ్ లైన్ ఆర్గ్యుమెంట్. Writing a main function with the parameters and passing arguments to main from command prompt is known as command line arguments. ఫ్రెండ్స్, ఇప్పుడు వరకు మీరు హండ్రెడ్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ప్రాక్టీస్ చేసి ఉండొచ్చు. కానీ మీరు రాసిన ప్రతి ప్రోగ్రాంలో మెయిన్ అనేది ఎంటీ పెరాన్సిస్తో రాశారు. అంటే మీరు మెయిన్ రాసి బ్రాకెట్స్ ఓపెన్ చేసి జస్ట్ క్లోజ్ చేశారు. మెయిన్లో మీరు ఎటువంటి పారామీటర్స్ని ఇవ్వలేదు. బట్ మీరు కంబైన్డ్ లైన్ ఆర్గ్యుమెంట్స్తో వర్క్ చేయాలి అంటే కనుక మీరు మెయిన్కి ఆర్గ్యుమెంట్స్ని పాస్ చేయాలి. అంటే మీరు మెయిన్కి ఆర్గ్యుమెంట్స్ని పాస్ చేయాలంటే మెయిన్ ఫంక్షన్ని విత్ పారామీటర్స్ డిక్లేర్ చేయడం రావాలి. సో ఎప్పుడైతే మీరు ఒక మెయిన్ ఫంక్షన్ని పారామీటర్స్ రిసీవ్ చేసుకునేటట్టు డిక్లేర్ చేస్తారో, మీన్స్ డిఫైన్ చేస్తారో, అండ్ ఆ మెయిన్ ఫంక్షన్ని కమాండ్ ప్రాంప్ట్ దగ్గర నుంచి కాల్ చేస్తూ వాటికి ఆర్గ్యుమెంట్స్ని పాస్ చేస్తే ఆ కాన్సెప్ట్నే కంబైన్డ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ అంటాము. జస్ట్ డెఫినేషన్ తెలుసుకోండి ఫ్రెండ్స్, ఎక్కువ డీప్గా ఆలోచించకండి ఇప్పుడప్పుడే. అంటే దానివల్ల ఉపయోగం ఏంటి, ఎలా చేయాలి, ఏంటి. నేను ఈ కాన్సెప్ట్ని ఇంచుమించు ఒక 4-5 వీడియోస్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కొంచెం ఓపిక ఉంచుకోండి, దట్స్ ఇట్. ఓకే. కంబైన్డ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ ద పారామీటర్స్ ఆర్ ద ఆర్గ్యుమెంట్స్ సప్లైడ్ టు ద ప్రోగ్రామ్ వెన్ ఇట్ ఈస్ ఇన్వోక్డ్. అంటే కంబైన్డ్ లైన్ ఆర్గ్యుమెంట్ అనేది ఏంటంటే ఒక ప్రోగ్రామ్ని కమాండ్ ప్రాంప్ట్ నుంచి ఇన్వోక్ చేసేటప్పుడు పాస్ చేసే పారామీటర్స్నే కంబైన్డ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ అని చెప్పి అంటాం. సో యాక్చువల్గా ఈ కంబైన్డ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే కంబైన్డ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ హెల్ప్స్ అస్ టు కంట్రోల్ ద ప్రోగ్రామ్ ఫ్రమ్ అవుట్ సైడ్. అంటే మీ దగ్గర ఎటువంటి ఐడి లేకపోయినా, మీరు ప్రోగ్రామ్ని ఐడి ద్వారా రన్ చేయకపోయినా, కమాండ్ ప్రాంప్ట్ నుంచి రన్ చేస్తున్నప్పుడు మీరు ఆ ప్రోగ్రామ్కి ఏదైనా ఒక ఇన్పుట్ పాస్ చేయాలన్నా, ఆ ప్రోగ్రామ్ని మీరు ఏదైనా ఒక డేటా ఇచ్చి కంట్రోల్ చేయాలన్నా, అంటే అవుట్ సైడ్ నుంచి కంట్రోల్ చేయడం అంటే అదే. అప్పుడు ఈ కంబైన్డ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ అన్న కాన్సెప్ట్ ఉపయోగపడుతుంది. కంబైన్డ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ యూజ్డ్ టు బిల్డ్ కమాండ్ లైన్ యూటిలిటీస్. వన్ ఆఫ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఫ్రెండ్స్. అంటే మీరు ఓన్గా కమాండ్స్ని తయారు చేయాలనుకుంటే ఈ కంబైన్డ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ అన్న కాన్సెప్ట్ ఉపయోగపడుతుంది. అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఆఫ్ సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో అసలు ఆ కమాండ్ లైన్ యూటిలిటీస్ అంటే ఏంటి అది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి కావాలంటే. ఫ్రెండ్స్, కమాండ్ లైన్ యూటిలిటీస్ అంటే మీకు ఎంఎస్ డాస్ అన్న కాన్సెప్ట్ మీద ఏమైనా నాలెడ్జ్ ఉంటే ఈ టైప్ అనే కమాండ్ అర్థమవుతుంది. ఎంఎస్ డాస్లో మనం కాపీ కాన్ అన్న ఒక కమాండ్ ద్వారా ఒక ఫైల్ని క్రియేట్ చేయడం జరుగుతుంది. ఓకే. అండ్ టైప్ కమాండ్ ద్వారా ఏంటంటే ఆ ఫైల్లో ఉన్న కంటెంట్ని డిస్ప్లే చేస్తాం. సో ఇక్కడ టైప్ అనేది ఒక కమాండ్ ఫ్రెండ్స్. ఈ టైప్ అనే కమాండ్కి hello.txtని మనం ఆర్గ్యుమెంట్ కింద పాస్ చేస్తాం. అదేవిధంగా మీకు విండోస్లో నోట్ ప్యాడ్ అని చెప్పి ఒక అప్లికేషన్ ఉంది. ఆ నోట్ ప్యాడ్ని మీరు కావాలంటే కమాండ్ ప్రాంప్ట్ నుంచి కూడా యాక్టివేట్ చేయొచ్చు. అలా యాక్టివేట్ చేస్తున్నప్పుడు నోట్ ప్యాడ్తో పాటు మీరు కావాల్సిన ఫైల్ని కూడా మీరు ఏదైనా ఓపెన్ చేయాలనుకుంటే కనుక మీరు ఆ ఫైల్ని ఆర్గ్యుమెంట్ కింద పాస్ చేయొచ్చు ఫ్రెండ్స్. అదేవిధంగా నేను మీకోసం ఒక యూటిలిటీని తయారు చేశాను. అంటే ఒక కమాండ్ 2 నంబర్స్ని యాడ్ చేయడం కోసం కమాండ్ని తయారు చేశాను. క్యాల్క్ సమ్ ఇచ్చి మీరు ఒక 2 నంబర్స్ ఇస్తే ఆటోమేటికల్గా మీకు రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఈ కాన్సెప్ట్ నేను మీకు ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ కాన్సెప్ట్ మీరు ప్రాక్టికల్గా తెలుసుకోవాలనుకుంటే కమాండ్ ప్రాంప్ట్కి మూవ్ అవ్వండి ఫ్రెండ్స్. సో గైస్, లెట్స్ మూవ్ ఆన్ టు కమాండ్ ప్రాంప్ట్. ఫ్రెండ్స్, ఇది మన కమాండ్ ప్రాంప్ట్. అసలు hello.txt అన్న పేరుతోటి ఫైల్ ఉందో లేదో చూద్దాం. సో ఏం చేస్తాను, టైప్ hello.txt అంటాం. సూపర్, మీకు ఆ ఫైల్లో ఉన్న కంటెంట్ ప్రింట్ అయింది. ఏమని, వెల్కమ్ టు కోడింగ్ కెరియర్ అకాడమీ, అతీష్ జైన్ కోడింగ్ కెరియర్ ఎక్స్పర్ట్. అంటే టైప్ అనేది కమాండ్, hello.txt అనేది ఏంటంటే మీరు ఆ కమాండ్కి పాస్ చేసిన ఒక ఆర్గ్యుమెంట్ ఏంటంటే అది టెక్నికల్గా మీరు ఈ టెర్మినాలజీస్ని తెలుసుకోవాలి. అదే మీరు ఇప్పుడు ఈ ఫైల్ని నోట్ ప్యాడ్ ద్వారా ఓపెన్ చేయాలనుకుంటే మీరు నోట్ ప్యాడ్ అనండి, మీకు ఏమవుతుంది, నోట్ ప్యాడ్ ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్, ఉత్తి నోట్ ప్యాడ్. ఓకే. అలా కాకుండా మీకు నోట్ ప్యాడ్తో పాటు ఈ hello.txt ఫైల్ కూడా ఓపెన్ అవ్వాలనుకుంటే మీరు hello.txt అనే ఫైల్ని నోట్ ప్యాడ్ అనే ఒక అప్లికేషన్కి పారామీటర్ కింద పాస్ చేయండి.
దీన్నే మనం కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ అంటాం. మీన్స్ యు ఆర్ ఇన్వోకింగ్ ఏ కమాండ్ ఫ్రమ్ ద కమాండ్ ప్రాంప్ట్ అండ్ యు ఆర్ పాసింగ్ లిస్ట్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్. ఓకే, చూసారా, మీకు hello.txt అన్న ఫైల్ ఈ నోట్ ప్యాడ్తో పాటు ఓపెన్ అయిపోయింది. ఫ్రెండ్స్, మీరు ఈ కాన్సెప్ట్ని ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే hello.txt అన్న ఫైల్ని క్రియేట్ చేయాలి అది తెలుసుకోండి. సో మీరు డైరెక్ట్గా వర్క్ చేస్తే మీ ప్రోగ్రాంలో మీన్స్ మీ సిస్టంలో hello.txt అన్న పేరుతో ఫైల్ లేకపోతే నేను చూపించే కాన్సెప్ట్స్ మీకు పని చేయకపోవచ్చు. అదేవిధంగా క్యాల్క్ సమ్ అని చెప్పి నేను ఒక యూటిలిటీ తయారు చేశాను అండ్ నేను 2 నంబర్స్ ఇస్తున్నాను. ఆటోమేటికల్గా మీకు ఒక క్యాలిక్యులేటర్ చూసారా ఎలాగ ఒక రిజల్ట్ ఇస్తుందో అలాగే 12 + 23 35 అని ఇచ్చింది. మీరు మళ్ళీ ఇవ్వండి క్యాల్క్ సమ్ అండ్ 123 అండ్ 17 అంటాను. సో ఇటువంటి 2 నంబర్లు ఇస్తే మీకు ఇది రిజల్ట్ వస్తుంది. సో ఈ క్యాల్క్ సమ్ అనే యూటిలిటీని నేనే తయారు చేశాను ఫ్రెండ్స్. అండ్ ఈ యూటిలిటీని ఎలా తయారు చేయాలని తెలుసుకోవాలనుకుంటే మీరు నా నెక్స్ట్ వీడియో కోసం ఖచ్చితంగా వెయిట్ చేయాలి. సో ఇది కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్. ఎందువల్లంటే క్యాల్క్ సమ్ అనేది ఒక కమాండ్ ఫ్రెండ్స్ అండ్ దీంట్లో ఆర్గ్యుమెంట్స్ని ఒక లైన్లో పాస్ చేస్తున్నారు. 10, 20, 30 ఇలా మీరు రాసిన కమాండ్ బట్టి మీరు ఎన్ని ఆర్గ్యుమెంట్స్ని ఇచ్చుకోవచ్చు. సో ఒక వరుస క్రమంలో పాస్ చేస్తున్నారు కాబట్టి దీన్ని మనం కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ అంటాము. ఓకే, అండ్ యూ కెన్ సీ ద రిజల్ట్ ఫ్రెండ్స్. సో అసలు కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటి, కమాండ్ లైన్ యూటిలిటీస్ అంటే ఏంటి అర్థమైంది కదా. సో ఇక్కడ నోట్ ప్యాడ్ అనేది ఒక యూటిలిటీ, దట్స్ నథింగ్ బట్ ఒక అప్లికేషన్. అలాగే టైప్ అనేది ఒక యూటిలిటీ, క్యాల్క్ సమ్ అనేది ఒక యూటిలిటీ. సో ఇక్కడ టైప్ అండ్ నోట్ ప్యాడ్ అనేది విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ వాళ్ళు తయారు చేసిన యూటిలిటీస్. క్యాల్క్ సమ్ అనేది నేను తయారు చేసిన యూటిలిటీ అన్నమాట. ఓకే, సో లెట్స్ మినిమైజ్ దిస్ అండ్ ట్రై టు అండర్స్టాండ్ హౌ టు పాస్ ఆర్గ్యుమెంట్స్ టు మెయిన్. ఇది తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏంటంటే ఒక నార్మల్ ఫంక్షన్స్తో వర్క్ చేసే విధానాన్ని తెలుసుకోవాలి. మీన్స్ మీరు ఫంక్షన్స్తో బాగా వర్క్ చేసి ఉంటేనే ఈ కాన్సెప్ట్ అనేది మీకు అర్థమవుతుంది. లేకపోతే నేను ఫంక్షన్స్ని చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీరు ఒకసారి నా ఫంక్షన్స్ కాన్సెప్ట్ని వినండి మళ్ళీ అప్పుడు మీకు ఇది బాగా అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, మెయిన్ అనే ఫంక్షన్లో దట్స్ నథింగ్ బట్ ఇది ఒక నా సి ప్రోగ్రాము. ఈ సి ప్రోగ్రాంలో సమ్ అనే ఫంక్షన్ని కాల్ చేస్తున్నాం. సో మీరు ఎప్పుడైతే సమ్ అనే ఫంక్షన్ని కాల్ చేస్తారో మీరు ఇన్పుట్ని పాస్ చేస్తారు. ఒకవేళ అవసరం అయితే ఆ పాస్ చేసిన ఇన్పుట్ ఏదైనా ఉందో అది ఫంక్షన్ కాల్ అయినప్పుడు 10 ఏమో ఎక్స్కి 20 ఏమో వైకి కాపీ అవుతుంది. అండ్ దాని తర్వాత ఈ 10, 20 వాల్యూస్ ఎక్స్ అండ్ వైలో ఉంటాయి. వాటిని తీసుకుని మీరు ప్రోగ్రామ్ సంబంధించిన లాజిక్ని రాస్తారు. సో ఇది నార్మల్గా ఫంక్షన్స్తో వర్క్ చేసే విధానం. వీటిని మనం ఏంటంటే యాక్చువల్ పారామీటర్స్ అంటాము. వీటిని మనం ఏంటంటే ఫార్మల్ పారామీటర్స్ అంటాం. మీన్స్ యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్, ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్ అని చెప్పి అంటాం. అదేవిధంగా మీరు ఒక ప్రోగ్రామ్ని ఎవరు కాల్ చేస్తున్నారు అన్న పాయింట్ తెలుసుకోవాలి. సో ఇక్కడ సమ్ ఫంక్షన్ ఎవరు కాల్ చేస్తున్నారు, సమ్ ఫంక్షన్ని మెయిన్ కాల్ చేస్తుంది. ఎందుకు అలాగా అంటే మెయిన్ అనే ప్రోగ్రామ్ రన్ అయితేనే కదా మెయిన్లో ఉన్న ప్రతి లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. మీన్స్ మెయిన్ ఫంక్షన్ సి లాంగ్వేజ్లో ఉన్న మెయిన్ ఫంక్షన్ రన్ అయితేనే ఆ మెయిన్ ఫంక్షన్లో ఉన్న మిగతా ఫంక్షన్స్ అన్నీ రన్ అవుతాయి. సో దీని బట్టి అర్థం ఏంటి, ద సమ్ ఫంక్షన్ ఈజ్ కాల్డ్ బై మెయిన్. ఓకే, నా అసలు మరి మెయిన్ ఎవరు కాల్ చేస్తున్నారు, సో మెయిన్ని ఆపరేటింగ్ సిస్టమ్ కాల్ చేస్తుంది. సో మెయిన్ని మీరు డైరెక్ట్గా కాల్ చేయాలి అనుకుంటే కనుక కమాండ్ ప్రాంప్ట్ నుండి ఈ ప్రోగ్రామ్ని మీరు కనుక రన్ చేస్తే డైరెక్ట్గా మెయిన్ ఫంక్షన్కే మీరు ఆర్గ్యుమెంట్ని పాస్ చేయొచ్చు. అంటే కమాండ్ ప్రాంప్ట్ నుండి మీరు ఈ ప్రోగ్రామ్ని కనుక కాల్ చేస్తే మీరు మెయిన్ ఫంక్షన్కి ఆర్గ్యుమెంట్స్ని పాస్ చేయొచ్చు. దాన్నే మనం కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ అని చెప్పి అంటాము. సో ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మెయిన్ ఫంక్షన్ ఎవరు కాల్ చేస్తారు. ఎందుకంటే మెయిన్ ఫంక్షన్ ఎవరు కాల్ చేస్తారని తెలుసుకుంటేనే మెయిన్కి ఆర్గ్యుమెంట్స్ ఎలా పాస్ చేయాలనేది మీకు అర్థమవుతుంది. సో పాసింగ్ ఆర్గ్యుమెంట్స్ టు మెయిన్ ఫంక్షన్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే అండర్స్టాండింగ్ ఫంక్షన్ కాల్ అండ్ ఫంక్షన్ డెఫినేషన్. అసలు ఫంక్షన్ డెఫినేషన్ అంటే ఏంటి, ఫంక్షన్ కాల్ అంటే ఏంటి. సో ఈ సమ్ ఫంక్షన్ ఎవరు కాల్ చేశారు, మెయిన్ కాల్ చేస్తుంది అక్కడ. ఓకే, యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ అండ్ ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటి, ఫంక్షన్ని కాల్ చేసేటప్పుడు పాస్ చేసే వాటిని మనం యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ అంటాము. ఫంక్షన్ డెఫినేషన్లో రిసీవ్ చేసే వాటిని మనం ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్ అంటాం.
Who calls main? Operating system calls the main function, guys. We can pass arguments to main only when we are executing the program from the command prompt. అంటే ఎప్పుడైతే కనుక మనం ప్రోగ్రామ్ని కమాండ్ ప్రాంప్ట్ నుంచి ఎగ్జిక్యూట్ చేస్తామో అప్పుడు కావాలంటే మనం మెయిన్కి కూడా ఆర్గ్యుమెంట్స్ని పాస్ చేయొచ్చు. సో మీరు మెయిన్కి ఆర్గ్యుమెంట్ని పాస్ చేయాలనుకుంటే మీరు మెయిన్ని ఎలా డిఫైన్ చేయాలి? ఆర్గ్యుమెంట్స్ని రిసీవ్ చేసుకునేటట్టుగా డిఫైన్ చేయాలి. సో గైస్, ఇట్స్ టైమ్ టు అండర్స్టాండ్ ద సింటాక్స్ ఆఫ్ ద మెయిన్. సో మెయిన్ ఫంక్షన్లో 2 స్టాండర్డ్ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఒకటి ఆర్గ్యుమెంట్ కౌంట్, సెకండ్ది ఆర్గ్యుమెంట్ వాల్యూ. సో దెర్ ఆర్ 2 స్టాండర్డ్ ఆర్గ్యుమెంట్స్ విచ్ ఆర్ పాస్ టు మెయిన్ ఫంక్షన్. వన్ ఈజ్ ఆర్గ్యుమెంట్ కౌంట్, సెకండ్ వన్ ఈజ్ ఆర్గ్యుమెంట్ వాల్యూస్. సో స్టాండర్డ్ ఫార్మల్ పారామీటర్ నేమ్ ఏంటంటే ARGC అండ్ ARGV. ఇవి స్టాండర్డ్ నేమ్స్ ఫ్రెండ్స్. సో ఈ ARGC అండ్ ARGVని ఉపయోగించి మనం మెయిన్ ఫంక్షన్ని డిఫైన్ చేస్తాం. సో చూడండి ఎలా రాస్తాము. సో ఇది ఫ్రెండ్స్ మెయిన్ ఫంక్షన్ యాక్చువల్గా డిఫైన్ చేసే సింటాక్స్ ఏంటంటే, సో మెయిన్ ఫంక్షన్లో ఇంటీజర్ ARGC అనేది ఒక పారామీటర్, కామా క్యారెక్టర్ స్టార్ ARGV బ్రాకెట్స్ ఓపెన్ ద క్లోజ్, ఇది ఇంకొక పారామీటర్. సో అసలు ఈ 2 పారామీటర్స్ ఏంటో మీరు తెలుసుకోగలిగితే ఇంకా కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ తోటి మీరు వర్క్ చేయొచ్చు అన్నమాట. ARGC refers to argument count. This variable maintains the count of arguments passed from the command prompt. అంటే మన ప్రోగ్రామ్ని రన్ చేసేటప్పుడు కమాండ్ ప్రాంప్ట్ నుంచి ఎన్నైతే కనుక ఆర్గ్యుమెంట్స్ని పాస్ చేస్తామో ఆ ఆర్గ్యుమెంట్స్ ఒక కౌంట్ అనేది ఈ ARGC అనేది మెయింటైన్ చేస్తుంది. అంటే మీ సి లాంగ్వేజ్ ప్రోగ్రామ్ పేరు వచ్చి శాంపుల్ అనుకోండి, దాని తర్వాత 10, 20 అని చెప్పి 2 ఆర్గ్యుమెంట్స్ పాస్ చేశారు. సో ఇంక్లూడింగ్ ద ఫైల్ నేమ్, అంటే ఫైల్ నేమ్ కూడా ఒక ఆర్గ్యుమెంట్ కింద ట్రీట్ అవుతుంది. సో ఇది ఫస్ట్ ఆర్గ్యుమెంట్, ఇది సెకండ్ ఆర్గ్యుమెంట్, ఇది థర్డ్ ఆర్గ్యుమెంట్. సో టోటల్గా ARGC 3 అన్న కౌంట్ని మెయింటైన్ చేస్తుంది. ఎందుకంటే ఇంక్లూడింగ్ ఫైల్ నేమ్ నంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ని కౌంట్ చేయడం జరుగుతుంది కాబట్టి. ఓకే, సో ద వాల్యూ ఆఫ్ ARGC షుడ్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇది ఖచ్చితంగా ఐదర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉండాలి. ARGV రిఫర్స్ టు ఆర్గ్యుమెంట్ వాల్యూస్. మీరు ఏవైతే కనుక ఆర్గ్యుమెంట్స్ని పాస్ చేశారో అవన్నీ ARGVలో ఉంటాయి. అసలు ARGV అంటే ఏంటి? ARGV ఈజ్ నథింగ్ బట్ అన్ ఎరే ఆఫ్ క్యారెక్టర్ పాయింటర్స్. అంటే స్ట్రింగ్ ఎరే అని అర్థం సింపుల్గా మాట్లాడాలంటే. సో ఇది ఒక ఎరే అనుకోండి, స్ట్రింగ్ ఎరే. దీంట్లో మీ ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే శాంపుల్, సెకండ్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే 10, థర్డ్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే 20. ఈ విధంగా మీ ఆర్గ్యుమెంట్స్ అన్నీ స్టోర్ అవుతాయి. సో సేమ్ ఎరే అన్నప్పుడు ఇది 0th ఇండెక్స్లో ఉన్నట్టు ఇది ఫస్ట్ ఇండెక్స్, ఇది సెకండ్ ఇండెక్స్. సో మీకు ARGV ఆఫ్ 0th, ఈ వేరియబుల్ పేరు ARGV. ARGV ఆఫ్ 0th ఇండెక్స్లో ఎప్పుడు ఏముంటుందంటే మీ ఫైల్ నేమ్ ఉంటుంది, మీన్స్ మీ సి ప్రోగ్రామ్ నేమ్ ఉంటుంది. ఫస్ట్ ఆర్గ్యుమెంట్ నుండి మీరు ఆ ప్రోగ్రామ్కి పాస్ చేసే డేటా అనేది ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్తో వర్క్ చేసేటప్పుడు మెయిన్ ఫంక్షన్ గురించి తెలుసుకోవాల్సిన చిన్న బేసిక్ ఫంక్షన్ డెఫినేషన్ అనమాట. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను మీకు ఒక సి ప్రోగ్రామ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ సి ప్రోగ్రామ్ ద్వారా ఏంటంటే అసలు కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ తోటి ఎలా వర్క్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి ఈ కాన్సెప్ట్. సో నేను ఈ ప్రోగ్రామ్ని డైరెక్ట్గా మీకు సి ఫ్రీ ఐడిలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో లెట్స్ మూవ్ ఆన్ టు సి ఫ్రీ ఐడి. ఫ్రెండ్స్ sample.c ప్రోగ్రామ్ తీసుకున్నాను కదా, అదే నేను కన్సిడర్ చేస్తున్నాను. దాంట్లో రాసిన లైన్ని డిలీట్ చేస్తాను. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తానంటే ఈ మెయిన్ ఫంక్షన్ యొక్క డెఫినేషన్ని మారుస్తాను. ఇంటీజర్ ARGC, ఆర్గ్యుమెంట్ కౌంట్, క్యారెక్టర్ స్టార్ ARGV ఓపెన్ ద క్లోజర్ బ్రాకెట్స్, ఇది అరే టైప్ కాబట్టి. సో ఇవి 2 స్టాండర్డ్ పారామీటర్స్ విచ్ ఆర్ పాస్ టు ద మెయిన్ ఫంక్షన్ గైస్. నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తారంటే ప్రింట్ ఆఫ్ /n నంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ అని ఇచ్చి %d కామా ARGC ఇవ్వండి. సో ARGC ఏంటంటే టోటల్ ఆర్గ్యుమెంట్ యొక్క కౌంట్ని డిస్ప్లే చేస్తుంది. ఓకే, సో ఇక్కడి వరకు మీరు ఒకసారి వర్క్ చేయాలనుకుంటే మీరు F5 ఇచ్చి ప్రోగ్రామ్ రన్ చేయండి. నంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ 1 అని వస్తుంది. ఎందువల్లంటే
ఫైల్ నేమ్ ఉంది చూసారా, దట్ ఇట్ సెల్ఫ్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద ఆర్గ్యుమెంట్. సో ఈ ప్రోగ్రామ్ని రన్ చేసేటప్పుడు కొత్తగా ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయడానికి ఏం అవకాశం లేదు ఇక్కడ మనకి, ఎందుకంటే మనం ఐడిఈ ద్వారా వర్క్ చేస్తాం. సో యాక్చువల్గా ఐడిఈ ద్వారా కూడా మనం కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ని పాస్ చేయొచ్చు, బట్ అది ఎప్పుడైనా ఫ్యూచర్ వీడియోస్లో చూద్దాము. ఇప్పుడు మెయిన్ ఏంటంటే కమాండ్ ప్రాంప్ట్ నుంచి ఎలా వర్క్ చేయాలనేది చూపిస్తాను మీకు. సో నేను మీకు ఈ కమాండ్ ప్రాంప్ట్ని ఓపెన్ చేశాను ఫ్రెండ్స్. ఇక్కడ శాంపుల్ అని చెప్పి అంటాను, అండ్ 10, 20, 30 ఇలా మీరు ఏదైనా ఆర్గ్యుమెంట్ ఇవ్వచ్చు మీ ఇష్టం. సో ఇప్పుడు 3 ఆర్గ్యుమెంట్స్ నేను ఇచ్చాను, కానీ నంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ 4 అని చెప్తుంది, ఎందుకంటే ఫస్ట్ ఫైల్ నేమ్ ఇట్ సెల్ఫ్ ఈస్ టేకెన్ యాజ్ ద ఆర్గ్యుమెంట్. దాని తర్వాత మీరు ఒక 3 ఆర్గ్యుమెంట్స్ ఇచ్చారు. ఒకవేళ ఈ ఆర్గ్యుమెంట్స్ని ప్రింట్ చేస్తే ఎలా ఉంటుంది? ఎస్, గో టు సి ఫ్రీ ఐడి, ప్రింట్ చేయండి. ప్రింట్ /n %s, argv ఆఫ్ 0. ఎందుకు 0? ఎందుకంటే argv అనేది ఒక స్ట్రింగ్ ఎరే ఫ్రెండ్స్, అండ్ ఎరేలో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ ఎక్కడ ఉంటుంది? 0th ఇండెక్స్లో ఉంటుంది. సెకండ్ ఎలిమెంట్ ఎక్కడ ఉంటుంది? ఫస్ట్లో ఉంటుంది. థర్డ్ ఎక్కడ ఉంటుంది? 2లో ఉంటుంది. ఇప్పుడు మీకు తెలుసా టోటల్గా ఎన్ని ఆర్గ్యుమెంట్స్ మీరు ఎంటర్ చేయగలుగుతున్నారు, మరి ఎన్ని పాస్ చేస్తారు? తెలియదు కదా, ఎన్నైనా పాస్ చేయొచ్చు. సో దీనికోసం మీరు ఏం చేస్తారంటే ఒక ఫర్ లూప్ రాసి ఫర్ లూప్ ద్వారా ప్రింట్ చేయండి దీన్ని. సో ఇక్కడ ఒక హెడ్డింగ్ ఇచ్చేస్తాం ఫస్ట్, ప్రింట్ /n ఆర్గ్యుమెంట్స్ ఆర్ అని ఇచ్చి ప్రింట్ /n ఒక అండర్లైన్ ఇచ్చాను ఫ్రెండ్స్. ఓకే, అండ్ ఒక ఫర్ లూప్ స్టార్ట్ చేస్తాను. ఫర్, సో మనకి ఇప్పుడు ఒక లూప్ కౌంటర్ కావాలి. సో ఇక్కడ ఏం చేస్తానంటే ఇంటీజర్ i అని చెప్పి ఒక వేరియబుల్ని డిక్లేర్ చేస్తాను. ఫర్ i ఈక్వల్స్ టు 0, i ఈజ్ లెస్ దెన్. సో లూప్ ఎన్నిసార్లు రిపీట్ అవ్వాలి? argc అన్నిసార్లు, ఆర్గ్యుమెంట్ కౌంట్ అన్నిసార్లు అని సింప్లీ సే i++. ఇక్కడ ఏం చేస్తారంటే మీరు 0 ప్లేస్లో i అనండి. దట్స్ ఇట్ ఫ్రెండ్స్, ప్రోగ్రామ్ అయిపోయినట్టే. సో ఒకసారి ఇక్కడ నుంచి రన్ చేయండి, మీకు నంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ 1 అని చూపించి మీ sample.exe అనే ఫైల్ నేమ్ని ప్రింట్ చేయడం జరుగుతుంది. దట్స్ ఇట్. ఓకే, కావాలంటే ఇక్కడ కూడా ఇంకొక లైన్ ఇవ్వచ్చు. ఫైన్, F5 చూడండి. బట్ ఈ ప్రోగ్రామ్ని మీరు కమాండ్ ప్రాంప్ట్ నుంచి రన్ చేస్తే వర్క్ చేసే విధానమే వేరు మనకి. చూడండి, కావాలంటే శాంపుల్ హలో వెల్కమ్. సో ఎన్ని ఆర్గ్యుమెంట్స్ పాస్ చేసినట్టు? 3 ఆర్గ్యుమెంట్స్, ఇంక్లూడింగ్ ఫైల్ నేమ్ ఎన్ని ఆర్గ్యుమెంట్స్? 4. సో ఎంటర్కి ప్రెస్ చేయగానే మీకు మొత్తం అన్ని ఆర్గ్యుమెంట్స్ని లిస్ట్లో ప్రింట్ చేయడం జరిగింది. ఆర్గ్యుమెంట్స్ ఆర్ శాంపుల్, హలో, వెల్కమ్, ఆతిష్. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు స్ట్రింగ్స్ ఇవ్వాలని కాదు, మీరు ఏది ఇచ్చినా పర్లేదు. నంబర్లు స్ట్రింగ్స్, బట్ సిస్టమ్ ఏంటంటే ప్రతి ఒక్క ఆర్గ్యుమెంట్ని ఒక క్యారెక్టర్ ఏరే కింద ట్రీట్ చేస్తుంది. అంటే ప్రతి ఒక్క ఆర్గ్యుమెంట్ని స్ట్రింగ్ కింద ట్రీట్ చేయడం జరుగుతుంది. సో ఈవెన్ 100, 200, 500 ఆర్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ స్ట్రింగ్స్ ఓన్లీ. సో ఎంటర్కి ప్రెస్ చేయండి. సో టోటల్గా ఆర్గ్యుమెంట్స్ ఎన్ని ఉన్నాయి? 8 ఉన్నాయి. అండ్ ఇంక్లూడింగ్ శాంపుల్ అంటే మీరు 7 పాస్ చేశారు ఫ్రెండ్స్. అండ్ శాంపుల్ అనేది ఫైల్ నేమ్, అది కూడా ఒక ఆర్గ్యుమెంట్ కింద తీసుకుంటుంది. కాబట్టి టోటల్గా 8 ఆర్గ్యుమెంట్స్ని మీకు డిస్ప్లే చేయడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ యాక్చువల్గా కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ తోటి వర్క్ చేసే విధానం. మీరు అనుకోవచ్చు దీనివల్ల ఉపయోగం ఏంటి, అసలు దీనివల్ల నేను ఏం చేస్తాను? మీరు ఈ కాన్సెప్ట్ కనుక ఫస్ట్ అర్థం చేసుకోగలిగితే ఎక్కువ డీప్గా ఆలోచించకుండా, ఓకే, అనాలిసిస్ పెరాలిసిస్ ఏమీ ఆలోచించకుండా ఎందుకు, ఏమిటి, ఎలా అన్నీ వదిలేసి జస్ట్ నేను చెప్పిన ప్రోగ్రామ్ని యాజ్ ఇట్ ఈస్గా మీరు చేయడానికి ట్రై చేయండి. ఇది కనుక మీరు ట్రై చేయగలిగితే నేను ఫ్యూచర్లో మీకు ఏంటంటే కొన్ని యూటిలిటీస్ని ఎలా తయారు చేయాలో చెప్తాను. మీకు ఒకవేళ MS-DOS మీద నాలెడ్జ్ ఉంటే కాపీకాన్ కమాండ్, టైప్, డిలీట్, రీనేమ్, ఈ కమాండ్స్ని నేను మీకు సొంతంగా ఎలా తయారు చేయాలో అది కూడా ఫ్యూచర్ వీడియోస్లో నేర్పుతాను ఫ్రెండ్స్. ఒకవేళ ఈ వీడియో సిరీస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో దట్ నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ దగ్గరకు వస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఈ వీడియో సిరీస్ అన్ని కంప్లీట్లీ ఫ్రీ ఫ్రెండ్స్, అండ్ చాలా ఇన్డెప్త్ నాలెడ్జ్ని ప్రొవైడ్ చేస్తున్నాను. సో మీరు మ్యాక్సిమం పీపుల్కి షేర్ చేసి మ్యాక్సిమం సబ్స్క్రిప్షన్స్ వచ్చేటట్టు ఈ ఛానల్కి చూడండి ఫ్రెండ్స్.
సో అదొకటి చేయండి నా కోసం, ఎందుకంటే ఎంతో కష్టపడి ఈ వీడియో సిరీస్ నేను రికార్డ్ చేస్తాను. సో దట్ ఇవి మన తెలుగు స్టేట్స్లో అంటే ఏపీ అండ్ తెలంగాణలో ప్రతి ఒక్క స్టూడెంట్కి ఉపయోగపడాలి ఫ్రెండ్స్. ప్రతి ఒక్క ఇంజనీరింగ్ స్టూడెంట్కి ఈ సిరీస్ అనేది బాగా ఉపయోగపడాలి. దట్స్ ఇట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అండ్ టేక్ కేర్.